నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందు భవన నిర్మాణానికి భూమి పూజ. పానగల్ మండలంలోని వెంగళాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మాణంకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ భూమి పూజ చేశారు. 20 లక్షల నిధులతో పనులు చేపట్టనున్నట్లు విజయ్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేతేపల్లి రవి, రాము యాదవ్, వెంకటేష్ నాయుడు, పుల్లారావు, బ్రహ్మయ్య, గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, కరాటే గోపాల్, నరసింహ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జూపల్లి యువసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట మండలంలోని సూరారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం పెద్దలు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ సందర్భంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు అర్పించిన సంఘం పెద్దలు ప్రవీణ్ కుమార్, వార్డ్ మెంబర్, ఎస్సీ కాలనీ శ్రీనివాస్, ధన్రాజ్, శ్రీనివాస్, ముంచేందర్, నాగరాజ్, రాజు, పవన్, అశోక్, అంబేద్కర్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమించి శ్రమించి ఆయన కష్టపడి మన కోసం రిజర్వేషన్స్లో కానీ మానవ హక్కుల గురించి కానీ ప్రతి విషయంలో అందరూ సమానమే, అందరికీ సమానంగా ఉండాలి. సమాచార హక్కు కానీ మానవుడు మా యొక్క దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కలిగించింది. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మనం వర్ధంతి జరుపుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. మణిపల్లి మండలం శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర పుట్ట బుధార గ్రామ విక్స్ రోడ్డు శుక్రవారం నాడు శ్రావణ నక్షత్రం పూజ పురస్కరించుకుని అనగా శనివారం రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలతో పాటు పట్టు వస్త్రాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు. అదేవిధంగా శ్రీమతి శ్రీ కాళికా తులసి వేణి, మధు, మధుకర్, మౌనిక, అరవింద్, సాయి చిరంజీవి, కాళింగ, శివ కార్తికేయ కుటుంబ సభ్యులు, గోత్రం శ్రీ రామానుజ గ్రామం, సంగారెడ్డి జిల్లా నివాసులు నిర్వహించారు. కింద
ప్రదక్షిణ వేసుకోవాలి తస్మాత్ కారణాత్ నమస్కరోమి అన్యాన్ భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః. రేషన్ డీలర్పై రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలకు చేయటం వలన డీలర్పై ఫిర్యాదు చేసిన వ్యక్తి విశ్వసనీయ సమాచారం అందించాడు. ఈ మేరకు రేషన్ డీలర్పై ఎన్ఫోర్స్మెంట్ డీలు రాజ్ కుమార్, శ్రీనివాసులు సిర్పుట్టి మండలంలోని స్థానిక రేషన్ షాప్ నెంబర్ 241000ను తనిఖీ చేయడం జరిగింది. ఇక షాప్లోని భౌతిక నిల్వలను తనిఖీ చేయగా 4.32 క్వింటాల బియ్యం ఎక్కువగా ఉన్నాయి. ఇట్టి బియ్యంను సీజ్ చేయడం జరిగింది. సదర్ డీలర్పై 6A కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలకై పై అధికారులకు నివేదికలో సమర్పించడం జరిగింది. ఇక బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 1 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయ సన్నిధానం నుండి అయ్యప్ప మాలాదారులు శనివారం శబరిమల తరలి వెళ్లారు. శ్రీమాన్ శ్యామ్ పంతులు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడులను కట్టుకుని 20 మంది అయ్యప్ప మాలాదారులు శబరిమల శ్రీ అయ్యప్ప దేవుని దర్శనార్థం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప తదితరులు పాల్గొన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి మంత్రులకు మరియు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాదితో అపూర్వ విజయాలను సాధించిందని తెలియజేశారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నిరుద్యోగుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి దేశంలోని ఒక సంవత్సరంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించి నిరుద్యోగుల ఆశయాలు నెరవేర్చిందని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిందని, అలాగే సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా తొలి ఏడాది 839 కోట్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వంకి దక్కుతుందని తెలిపారు. అలాగే ప్రతి పేద కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఏడాది కాలంగా బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారని తెలుపుకొచ్చారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 39,000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలను, మోడల్ స్కూళ్లకు ఉచిత విద్యుత్ను అందిస్తున్న ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచిత మహిళా బస్ ప్రయాణం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు పేదలకు మరియు రైతులకు విద్య మీద, వైద్యం మీద అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం గడిచినా కానీ పేదలకు అనేక సంక్షేమాలను ముందుకు తీసుకుపోతున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కూడా రైతులకు రుణమాఫీ చేయలే. ఈ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. అంటే రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి అనేది ప్రభుత్వానికి ఉన్నది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. మేము అడుగుతున్నాం బీజేపీ నాయకులను కూడా, మీరు గతంలో 10 సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలంగాణ పైన మీ బీజేపీ అధిష్టానానికి ఎందుకు వివక్ష? మీరు ₹1 ఇచ్చిర్రా? ఆలోచన చేయమని మేము ప్రజలను అడుగుతున్నాం. ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రానున్న స్థానిక సంస్థల్లో కూడా
మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారని చెప్పేసి మరిన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కొండా సురేఖ నాయకత్వం, కొండమన్న నాయకత్వం, దామోదరన్న నాయకత్వం, చెరుకు సినన్న నాయకత్వం, చెరుకు సినన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మైదుకూరు పట్టణంలో నూతన క్లాత్ షోరూం ప్రారంభించిన మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ బస్టాండు ఆవరణలో సివిఎన్ మౌలిక సిల్క్స్ క్లాత్ షోరూం ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇక ప్రారంభ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన మైదుకూరులో ఫస్ట్ టైం ఇలాంటి క్లాత్ షోరూం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు మంచి బట్టలు తక్కువ ధరలకి అందించడమే లక్ష్యంగా సివిఎన్ మౌలిక సిల్క్స్ వారు ప్రారంభించడం జరిగిందని, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన మైదుకూరులోనే తక్కువ ధరకు నాణ్యమైన బట్టలు తీసుకునే విధంగా ఈ క్లాత్ షోరూం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ వీరికి సహకరించాలని కోరారు. అలాగే షాప్ యాజమాన్యం కూడా కస్టమర్లకు తక్కువ ధరకే నాణ్యమైన బట్టలు అందించాలని, మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. ఆ డిస్కౌంట్ ను మా ప్రజలకు అందజేసి మీరు అందుబాటులో ఉండి మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి బట్టలు అందరికి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీకు ఎల్లవేళ మేము అండగా ఉంటాం, మీకు ఏ సపోర్ట్ మేము ఉంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అందరూ కూడా బాగా ఈ షాపు నడిచేదానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న స్థానిక సారథినగర్ మామిళ్లగూడెం రైల్వే అండర్ బ్రిడ్జ్ మార్గం 195 లక్షల మున్సిపల్ నిధులతో ఆధునీకరించి ప్రారంభోత్సవానికి సిద్దమైనట్లు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. శనివారం మామిళ్లగూడెం సారథినగర్లను అనుసంధానించే రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. శనివారం రైల్వే అండర్ బ్రిడ్జ్ ను రాష్ట వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ వి రవికుమార్, జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ అభిషేక్ అగస్యా, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం పట్టణ మున్సిపల్ మేయర్ పూనకొళ్ల నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వర్క్ నడుస్తుంది 20 days లో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సైడ్ చేయండి మేడం కొంచెం. రవి తీసుకో. ముందు నేను ఇక్కడే. దయచేసి ఎడం చేతి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోాలి, కూర్చోవాలి. సత్యాన గారు ప్రభుత్వం
మూసివేసి మా యొక్క ప్రజల కష్టాలని అని మేమందరం ఆలోచిస్తుండడంలో దేవుళ్ళ మళ్ళీ మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా మేము ఎప్పటికి కూడా తుమ్మల నాగేశ్వర రుణపడి ఉంటాం. ఎందుకంటే సార్ పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% కన్నా ఎక్కువ జనాభా మొదటిసారి పట్టణాల్లో ఉన్నట్టు మనకి ప్రణాళికలు చెప్తున్నాయి సార్. ఇప్పుడు కూడా మనం సర్వే పూర్తి చేసుకున్నాం కాబట్టి మన జిల్లా జనాభా 27 లక్షల దగ్గరకు ఉన్నప్పుడు కార్పొరేషన్ జనాభా సుమారు 6.5 నుంచి 7 లక్షల వరకు తేలుతుంది సార్. అంటే మన జిల్లాలో ఉన్న 25% జనాభా మనకి కార్పొరేషన్లో ఉన్నట్టు తేలుతుంది సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వచ్చిన మార్పు అయితే చాలా సంవత్సరాల నుంచి ఒక 100 సంవత్సరాల నుంచి మనం చూసేది మన పట్టణాలు ప్రణాళికాబద్ధంగా మనం సృష్టించుకోము సార్. అయినా పోయిన 4-5 సార్లు తమను కలిసినప్పుడు కూడా తమరు ప్రతిసారి ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ పెట్టుకుంటూ మన ఖమ్మాన్ని మనం సృష్టించుకోవాలని ప్రతిసారి ఆదేశాలు ఇస్తూ పోయారు సార్. అది మన రోడ్లు అవనియండి, వీధి వ్యాపారులకు అయినాయండి, మన వసతులు అయినాయండి, గ్రీన్ స్పేస్లు అవనియండి, ఇవన్నీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది సార్. పెడుతూనే ఈ పట్టణంలో ఉన్న ప్రతి సౌకర్యం అద్భుతంగా అందించాలనే మాట కూడా తమరు అందిస్తూ పోయారు. మన హాస్పిటల్లో అందించే చికిత్స, అక్కడ డాక్టర్లు వ్యవహరించడం, అక్కడ దొరకాల్సిన మందులు, అక్కడ సరిగ్గా పేషెంట్కి సర్వీసులు ఇస్తున్నామా లేదా, అలాగే ఈ పట్టణంలో ఉన్న ప్రతి స్కూల్లో పెట్టే మిడ్ డే మీల్ అయినా, టీచర్ అటెండెన్స్ అయినా ఇటువంటి అంశాలపైన దృష్టి పెట్టారు సార్. మన వెలుగుమట్ల అర్బన్ పార్క్ పైన కూడా తమరు సృష్టించుకుంటూ ఇప్పుడు ప్రజల్ని ఒక నెల లోపల అక్కడ తీసుకెళ్లడానికి కూడా అక్కడ ప్రణాళిక పెట్టుకున్నారు. ఇటువంటి అన్ని వస్తువులపైన దృష్టి పెట్టడం వల్ల కొన్ని కార్యక్రమాలు మనం కూడా ప్రత్యేకంగా మనం కార్పొరేషన్లో చేసుకుంటున్నాం సార్. మిడ్ డే మీల్ ఎక్కడ లేనట్టు ఒక సెంట్రలైజ్ కిచెన్ పెట్టుకుంటూ అద్భుతంగా నాణ్యమైన భోజనం అందించేలాగా ఒక ప్రక్రియ. అలాగే మనం ఒక 12 స్కూల్లో ఆల్రెడీ వీకెండ్ లర్న్ అనే కార్యక్రమం పెట్టుకుంటూ మన పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడానికి తమరు చొరవతోనే ఆ కార్యక్రమం పెట్టుకున్నాం సార్. దాదాపు 1000 మంది పిల్లలు 3 నెలల నుంచి ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యని అందుకుంటున్నారు. అలాగే మన రోడ్లు, ట్రాఫిక్ల పైన కమిషనర్ గారు పెట్టే శ్రద్ధ, మున్సిపల్ కమిషనర్ గారు పెట్టే శ్రద్ధ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మెల్లమెల్లగా మనకు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కరించడానికి ఒక ప్రణాళిక పెట్టుకోవడం జరుగుతుంది. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పెద్ద ప్రణాళిక పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న అంశాలు, ఇళ్ళకి ఇటుకలు ఎలాగో ఒక పెద్ద ప్రణాళిక చిన్న చిన్న అంశాలపైన కూడా దృష్టి పెట్టే అవసరం ఉంటుంది. అటువంటి దూరదృష్టి, అటువంటి ఆలోచన పెట్టిన మన మంత్రివర్యులు వారి అనుభవంతో చిన్న అంశాలపైన దృష్టి పెడుతూ పెద్ద ప్రణాళికను కూడా సృష్టించడానికి అద్భుతంగా అధికారులని గైడెన్స్ ఇచ్చుకుంటూ ప్రజాప్రతినిధులను తోడు తీసుకుంటూ అందిస్తూ పోతున్నారు. ఈ కార్యక్రమం మనకి ఒక అండర్ బ్రిడ్జ్ లాగా అనిపించినా గానీ ఎంత అవస్థ పడుతున్నా ఇక్కడ ప్రజలకి ఒక తీర్చడానికి పెట్టుకున్న కార్యక్రమం ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచించాం, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు పెట్టుకుంటూ నిజంగా అవసరం ఎక్కడుంది, నిజంగా వాళ్ళకి ఏం అవసరం ఉన్నదని కూడా గమనించి అందించడానికి పెట్టుకున్న అద్భుతమైన ప్రక్రియ. స్థానిక కౌన్సిలర్ గారికి, గౌరవనీయ మంత్రి గారికి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న ఆర్యూబీ ఈరోజు ప్రారంభించుకున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు చెప్పుకుంటూ, నేను కూడా ఇదే వార్డులో ఒక నివాసి కాబట్టి నా వైపు నుంచి కూడా నేను అభినందన అందిస్తున్నాను. గౌరవనీయులు ఆ పక్క డివిజన్ వైష్ణవి, ఈ పక్క దుద్దుగూరు గారు, మేయర్ గారు, ప్రియమైన కార్పొరేటర్లు, ఈ 2 డివిజన్ల ప్రజలే కాకుండా దీన్ని ఉపయోగించుకునేటటువంటి ఖమ్మం ప్రజానీకానికి, ముఖ్యంగా విద్యార్థులకి నిత్యం నిజ జీవితంలో పనిచేసుకుంటున్నటువంటి బతుకుతున్నటువంటి పేదల కోసం ఇది ఉపయోగపడాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు. అంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలన నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్య గారు, ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు. దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని, అధికారులను కలిసి వాళ్ళు కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలాసార్లు రిపోర్ట్ ఇచ్చారు. లెవెల్స్ లేవు, ఇక్కడ సాధ్యం కాదు, తప్పదు, మేము ఇయ్యలేమని చెప్పి కూడా చెప్పారు. అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు, నరసింహరావు గారు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
కానీ మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు. ఇదే రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం. కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఈరోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాలసాని గారు చెప్పారు, జరగబోయేవి కూడా చెప్పారు. తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగుమట్ల మళ్ళీ సంవత్సర కాలంలో దానికి ఒక రూపు రావాలి. ఖమ్మం ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకే కాకుండా వెలుగుమట్ల పార్కు ఒక మంచి సందర్శన స్థలంగా తీర్చిదిద్దేదానికి డిఎఫ్ఓ గారు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పి ఆయన గారిని కూడా ఈ సమావేశానికి పిలిచాను. త్వరగా మనం శాంక్షన్ చేశాం రోడ్డు. ఆ రోడ్డుని ఇంకా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి భవిష్యత్ అవసరాలను గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని గోవాకు బయలుదేరిన ఓ కుటుంబం, అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకొని రాత్రంతా అక్కడే గడిపారు. బీహార్ కు చెందిన రాజ్దాస్ రంజిత్ దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరారు. చిన్నాడు సహా మొత్తం 6గురున్నారు. మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ జోన్లో 7 కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లగానే అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో బయటపడే మార్గం లేక కార్ లాక్ చేసుకుని రాత్రంతా అందులోనే గడిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఈ రోజు భీమటం మండలంలోని వాంపల్లి చెరువు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని ఉపాధ్యాయుల చేతుల మీదుగా పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తీసుకోవడం జరిగింది. అనంతరం తల్లిదండ్రులు మరియు విద్యార్థుల చేత బడి బయట పిల్లలు బడిలో ఉండాలని, పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులచే ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమానాలు అందజేయడం జరిగింది. Keep watching Shravya TV.